అయ్యో ఒకవేళ నువ్వు తన్ని ప్రేమించలేకపోతే కనీసం తనని మోసం చేయకుండానైనా ఉండాలి కదా. ఒకవేళ నీకు తనతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనీసం అక్రమ సంబంధమైనా పెట్టుకోకుండా ఉండాల్సింది కదా. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ గారు, నాది అభిది అక్రమ సంబంధం ఏం కాదు. అలాగే మరో విషయం, అభితో ఈ విధంగా మాట్లాడే హక్కు మీకేం మాత్రం లేదని తెలుసుకోండి. ఎందుకంటే మీ కూతురు స్వయంగా కోరుకుంది అభి నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు నన్ను మాట్లాడినివ్వు, నాకు పూర్తిగా హక్కు ఉంది. నువ్వు నన్ను ఎప్పుడు ఎందుకు మాట్లాడదంటావు? మన ఇద్దరు ఒక్కరినొక్కరం ప్రేమించుకున్నాం, మరి అందరూ వచ్చి మన ప్రేమను ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? ముందు ప్రజ్ఞ మన మధ్యలోకి వచ్చింది, ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అంటోంది నువ్వే తన ఇంట్లో నుంచి గెంటేసావు. నువ్వు మధ్యలో మాట్లాడకు. నీకు తెలీదు, సరళ అంటే నాకు తల్లితో సమానం. నువ్వు ఏమన్నావు? నువ్వు తల్లి లాంటిదా? నీకు అసలు అర్థం తెలుసా దానికి? తల్లి అంటే ఏంటని? అరే తల్లి అంటే తన బిడ్డని 9 నెలలు తన కడుపులో ఉంచుకొని తన రక్తం ధారపోస్తుంది ఆ బిడ్డ కోసం. నడక నేర్పిస్తుంది, మాటలు నేర్పిస్తుంది, జీవితంలో ఎలా పోరాడాలో నేర్పిస్తుంది. అలాగే ఒక కూతురు తల్లి ఉంటుంది చూసావా, తను ఎప్పుడు కూడా ఒకటే కళ్ళని కంటూ ఉంటుంది. ఎప్పుడు తన కూతురు పెద్దదవుతుంది, ఎప్పుడు తన కూతురు కోసం రాజకుమారుడు వస్తాడు, ఎప్పుడు తన్ని తీసుకెళ్తాడు అని. ఇద్దరు కలిసి కాపురం చెయ్యాలి, అలాగే సంతోషంగా ఉండాలని ఎదురు చూస్తుంది. కానీ నువ్వు నా కలలన్నీ ముక్కలు ముక్కలు చేసేసావు. నిన్ను నా కొడుకు అని అనుకున్నాను. నేను చెప్పాను కదా, బుల్బుల్ ఇంకా ప్రజ్ఞలతో పాటు నువ్వు కూడా నా కొడుకు లాంటోడు అని. కానీ నువ్వు నన్ను ఎప్పుడు అమ్మలా అనుకోలేదు. అరే ఇప్పుడు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు అమ్మ లాంటిది అని? ఒకవేళ నువ్వు నన్ను నీ తల్లిగా అనుకునుంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద బాధ నువ్వు నాకు ఈ రోజు ఇలా ఇచ్చుండేవాడివే కాదు కదా. ఒకవేళ నాకు కొడుకు లేకపోతే ఏంటి, నా కూతుర్లే నా గౌరవం అనుకునేదాన్ని. కానీ నాకు కొడుకుంటే గనక తను నీలాగే ఉండాలని నేను కోరుకునేదాన్ని. కానీ ఈ రోజైతే నువ్వు నా కూతురికి బాధ కలిగించావు చూడు. దానికి నాకేమనిపిస్తుందంటే, భగవంతుడు గొడ్రాలుగానైనా ఉంచొచ్చు కానీ నీలాంటి కొడుకును మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. నీలాంటి కొడుకు అసలు ఎవరికే ఉండకూడదు. ఎందుకంటే నీకు అసలు కొడుకు అనిపించుకునే అర్హత లేదు కాబట్టి. నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు నా తల్లి ప్రేమని పూర్తిగా మోసం చేసావు. నేను నిన్ను కొడుకు అనుకున్నాను. ఇప్పుడు ఇతని వల్ల నా ప్రజ్ఞ జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది. తను మోసం చేశాడు, మనందరినీ దారుణంగా మోసం చేశాడు. నువ్వెందుకు ప్రజ్ఞని పెళ్లి చేసుకున్నావు? ఇన్నేళ్ల నుండి నాకు కష్టాలు పట్టడం అలవాటైపోయింది. కానీ ఒకవేళ నీకు తనుని పెళ్లి చేసుకోవాలనుంటే మరి నువ్వు ప్రజ్ఞని ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాబు? ఒకవేళ నువ్వు వద్దననుంటే నాకు కాసేపటికి బాధగా ఉండేదేమో. నా కూతురు నా ఇంట్లో ప్రశాంతంగా ఉండేదేమో. మేము ఆ బాధను భరించగలం. కానీ ఇప్పుడు ఈ ఇంటి కోడలు అయిన తర్వాత తను పుట్టింటికి తిరిగి వచ్చేసిందంటే అప్పుడు తను జీవితంతో ఇలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకు బాబు, ఎందుకు నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావు? ఎందుకు? నువ్వు వద్దనుండొచ్చు కదా, తన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. నా కూతురికి జీవితాంతం బాధపడే శిక్షను ఎందుకు వేశావు నువ్వు? ఎందుకు తన్ని పెళ్లి చేసుకున్నావు? ఇతన్ని అడుగు బుల్బుల్, అడుగు. తనకి అసలు ప్రజ్ఞని పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు తను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఇతను నా కూతురికి జీవితాంతం బాధపడమని శిక్ష వేశాడు. నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను నన్ను ముట్టుకోనివ్వలేను. ఎందుకంటే నీ చేతులు నా కూతురి జీవితాన్ని నాశనం చేశాయి. ఒకవేళ మీ నాన్నమ్మ ఇక్కడ లేదంటే, నీ కుటుంబం అంతా ఇక్కడ లేదంటే నేను నీకు ఎలాంటి గతి పట్టించేదాన్నంటే దాని గురించి నువ్వు ఊహించలేవు కూడా.
నిన్ను నేను ఎప్పటికే క్షమించలేను, ఎప్పటికే క్షమించను. అమ్మా, ముందు నువ్వు వెళ్ళి తనని కూర్చో. అడుగు బుల్బుల్, నా ప్రజ్ఞకి ఇలా ఎందుకు అన్యాయం చేశాడు? రాబిన్, త్వరగా మంచినీళ్ళు తీసుకురా. నా ప్రజ్ఞ ప్లీజ్ జీవితాన్ని ఏడవకు, నాశనం ప్లీజ్ ఏడవకు. చేశాడు. నీళ్లు తాగు. సరళ గారు, జరిగింది అలాగే జరుగుతున్న దాని గురించి మాలో ఎవరు కూడా ఎప్పుడూ అనుకోలేదు ఇలా జరగాలని. స్వయంగా ప్రజ్ఞ కూడా ఇలా జరగాలనుకోలేదు. తను అనుకుంటే మాతో తన హక్కు గురించి పోరాటం చెయ్యగలదు. కానీ తన మనసు మంచిది, అందుకే తను అలా చేయలేదు. తను చాలా పెద్ద త్యాగం చేసింది. తను తన గురించి ఆలోచించకుండా ఒక చిన్న ప్రాణం గురించి ఆలోచించింది. ఆ ప్రాణం ఇంకా ఈ ప్రపంచంలోకి రానే లేదు. నా మనవడికి అసలు నేను నేర్పించిన సంస్కారం గుర్తు లేకుండా పోయింది. కానీ మీ కూతురికి మీరు నేర్పిన సంస్కారం పూర్తిగా గుర్తుంది. తను మర్చిపోలేదు. తనకి తెలుసు ఇందులో తన తప్పు ఏమీ లేదు. అయినా సరే తన సంతోషాలకి బదులు ఒక చిన్న ప్రాణం జీవితాన్ని సంతోషాలతో నింపేయాలనే ఈ నిర్ణయం తీసుకుంది. నేను సిగ్గుపడుతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను సరళ గారు. నేను తన నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నానని మీరు అస్సలు అనుకోకండి. అలాగే నేను కూడా నా మనవడు చేసిన తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుతున్నానని మీరు అనుకోకండి. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే తను ఎంతో పెద్ద త్యాగం చేస్తోంది. దాన్ని మనం చూసి చూడనట్టు ఊరుకోకూడదు. ఇది మీరిచ్చిన సంస్కారమే. మీరు మీ అమ్మాయికి ఏదైతే తనకి మంచి సంస్కారాన్ని నేర్పించారో తను మర్చిపోవాలా? మరి తను ఇప్పుడు తన బిడ్డ గురించి ఎందుకు ఆలోచించకూడదు? సరళ గారు, ఓసారి నా వైపు చూడండి. నేను ప్రజ్ఞాన్ని నాతో పాటు ఇక్కడ ఉండనివ్వకూడదని నేనిదంతా చెప్పడం లేదు. తను నాతో పాటే ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. నేను ప్రజ్ఞ లేకపోతే బతకలేను. కానీ మన పెద్దవాళ్ళం ఉన్నాం చూసారా, చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టడం మొదలు పెడతాము, వాళ్ళని కోప్పడతావు. అదే చిన్నవాళ్ళు ఏదైనా మంచి పని చెయ్యాలనుకుంటే అప్పుడు మనం వాళ్ళని మెచ్చుకోవాలి కదా. నేను ఒప్పుకుంటాను, మన సమాజం ఆడవాళ్ళని ఇలాంటి పని చేయడానికి అనుమతి అస్సలు ఇవ్వనే ఇవ్వదు. మన ఆచారాలు పద్ధతులు ఆడదానికి అనుమతి ఎప్పటికీ ఇవ్వదు. అది ఒక పెళ్ళైన ఆడది తన వివాహాన్ని రద్దు చేసుకుని అందరికీ దూరంగా ఉండనివ్వదు. ప్రజ్ఞతో ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. కాని నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే నేను తన ప్రతి నిర్ణయాన్ని తల మీద పెట్టుకుని స్వీకరిస్తాను. తన ఆలోచనల్ని నేను నమస్కరిస్తున్నాను. నా మనవడేదైతే చేశాడో దానికి మీరు తన్ని ఎంతగా ద్వేషించినా పర్వాలేదు. నేను దానికి ఏమాత్రం తప్పుగా అనుకోను. కానీ నేను ప్రజ్ఞని ఎప్పటికీ శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాను. తన ఆలోచనల ముందు నేను ఎప్పటికీ తల ఉంచుతాను.
ఆంటీ గారు, ప్రజ్ఞ నా ఫ్యామిలీని ఎంతగా గౌరవిస్తోందో నేను కూడా ప్రజ్ఞని అంతే గౌరవిస్తున్నాను. నేనెప్పుడు తనని మోసం చేయలేదు. ఏదో తెలియక నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది ఆంటీ గారు. దయచేసి మీరు దానికి నన్ను క్షమించండి. నేను ప్రజ్ఞ విషయంలో ఎప్పుడూ ఒక భర్తగా బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను మీకు ప్రమాణం చేస్తున్నాను ఆంటీ గారు, నేను తప్పకుండా ఒక మంచి స్నేహితుడిగా ఉంటాను. ఎప్పటికీ నేను ప్రజ్ఞని ఒంటరిగా వదలను. ప్రతి అడుగులోనూ ప్రతి మలుపులోనూ తనకి తోడుగా ఉంటాను. నేను మీకు మాటిస్తున్నాను ఆంటీ గారు. సారీ. అమ్మా ప్లీజ్ ఒప్పుకోమ్మా. ఏదైతే జరిగిందో దాన్ని ఎవరు వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు. ఆ చిన్నారి ప్రాణం కోసం చేస్తున్నారంతే. అది ఇంకా ఈ ప్రపంచంలోకి రాలేదు. ఆ కొత్త జీవితం కోసం ఈ పాత బంధాలు అంతమైపోవడమే అందరికీ మంచిది. ప్లీజ్ ఈ ఫ్యామిలీలో మొత్తం అందరూ ఎక్స్పర్ట్ ల్యాబ్ని ఇరికించడంలో ప్రజ్ఞ కాకపోతే వాళ్ళమ్మ ఎవరో ఒకరు వస్తారు నా దారికి అడ్డుపడ్డానికి. వద్దు, మీరు చేతులు జోడించకండి. మీరు చేసిన పని, అన్న మాటలు అన్నీ కరెక్టే. చేతులు నేను జోడించాలి. మొత్తం కుటుంబం తరపున క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి మమ్మల్ని. సరళ గారు ఆగండి. మీరు ఇప్పుడే వెళ్ళలేరు. ప్రజ్ఞ, నువ్వు అస్సలు వీడి మాటలు నమ్మద్దు. కానీ అమ్మా, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్లే ముందు నాకు నువ్వొక పని చేసి పెట్టాలి. ఆఖరిసారి ఈ ఇంటి మందిరంలో దీపం వెలిగించాలి నువ్వు. ఇక నువ్వు తను ఆ దీపం వెలిగించేలోపు నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడుగుతూ ఉండాలి ఆ భగవంతుణ్ణి కాకపోయినా సరే స్వర్గస్థులైన మీ అమ్మా నాన్నలనైనా నువ్వు క్షమాపణ అడగాల్సిందే అభి. నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగావా సిరివాన. నువ్వొస్తానంటే నేను తంటానా,
నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు ఈ ఇంటి నుండి సంతోషాల్ని మాత్రం దూరం చేయకు. నేను చేసేది ప్రపంచం దృష్టిలో కరెక్టా కాదా అనేది నాకు తెలీదు. కానీ నా దృష్టిలో నేను దిగజారాలనుకోవడం లేదు. నా కళ్ళ ముందే ఒక చిన్నారి ప్రాణం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆయన్ని సంతోషంగా ఉంచు. నేను ఈ రోజు వరకు ఎప్పుడూ చేతులెత్తి నీకు దండం పెట్టలేదు. కానీ ఒకవేళ నువ్వు ఉంటే ప్లీజ్ నన్ను ప్రజ్ఞ నుంచి దూరం చేయకు. ఒకవేళ దూరం కావాలని నా తలరాతలో ఉంటే అప్పుడు ఏ బాధ అయితే ప్రజ్ఞ తలరాతలో ఉందో అది నువ్వు నాకివ్వు. నా సంతోషాలన్నింటినీ నువ్వు తనకివ్వు. ఇంతకాలం కోరుకున్న దారిదేనా, ఆశలన్నీ తీరుతున్న తీరిదేనా, చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా, ఓ ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా. ఎవరెంత ప్రయత్నించినా సరే భగవంతుడు వేసిన ఈ ముడిని అంత సులభంగా తెంచుకోలేరు. ఇంతకాలం కోరుకున్న దారిదేనా, ఆశలన్నీ తీరుతున్న తీరిదేనా. ఆగమ్మ ప్రజ్ఞ, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేనప్పుడు మరిక ఈ మంగళసూత్రం ఎందుకు? ఈ మంగళసూత్రాన్ని తీసేసి నువ్వు తన చేతిలో పెట్టేసి, ఇది నీకు ఇక అవసరం లేదు, నువ్వు దీన్ని తిరిగి ఇచ్చేసి, అలాగే నువ్వు తనకు ఒక ఉంగరం కూడా పెట్టావు కదా, దాన్ని కూడా నువ్వు తిరిగి తీసేసుకో. సరళ గారు నిజమే చెప్తున్నారు. ఆ ఉంగరాన్ని తీసేయపి దాన్ని ప్రజ్ఞ చేతిలో పెట్టు. ఇప్పుడు ఆ ఉంగరం పెట్టుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. తెలుసు కదా నీకు, ఈ మంగళసూత్రం ఇంకా ఈ ఉంగరం మీ ఇద్దరి మధ్య ఇప్పుడు లేని బంధానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ బంధమే లేనప్పుడు మరి ఉంగరం ఇంకా మంగళసూత్రం ఉండి ఏం లాభం? తీసే దీన్ని. ఏం ఆలోచిస్తున్నావు? అసలు బంధమే లేనప్పుడు ఉంగరం పెట్టుకుంటే మాత్రం ఏమి లాభం? దీన్ని తీయడానికి కష్టంగా ఉందా? సరే నేనే నాని, తీస్తాను. నేనే తీస్తాను. Namaste.
నేను ఈ మంగళసూత్రాన్ని ఎప్పటికీ తీయను. నేను ఈ మంగళసూత్రాన్ని ఎప్పటికీ తీయను. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏ సంబంధం లేదు. తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి నువ్వు ఇతను కట్టిన మంగళసూత్రాన్ని ఎందుకు వేసుకుంటావు? అమ్మ, నాకు తెలుసమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ప్రజ్ఞ. కానీ ఈ పెళ్లి బంధం అనేది మనసుకి సంబంధించింది కదమ్మా. ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందంటే అది మనసుతో ముడిపడి ఉన్నంత వరకు. అసలు మనసులో ఏమీ లేకపోతే ఈ మంగళసూత్రం అలాగే ఈ ఉంగరం ఇవన్నీ కేవలం ఒక గుర్తుగా ఉండిపోతాయి. నేను ఈ మంగళసూత్రాన్ని శాశ్వతంగా ఇలాగే వేసుకుంటానని అనడం లేదు. కానీ ఏ రోజైతే తను నుదుటన ఈయన కుంకుమ దిద్దుతారో ఆ రోజు ఈ మంగళసూత్రాన్ని తీసేస్తాను. కానీ అంతవరకు వద్దు.